ఏందత్తమ్మా ఎక్కడికో రెడీ అవుతున్నట్టున్నా ఏమైనా దావతా? కాదమ్మా కాశీకి పోతున్నా. కాశీ ఏందత్తమ్మా? మొన్ననే కదా నువ్వు కన్యాకుమారి పలానా అవన్నీ తిరిగేసి వచ్చినావు, మళ్ళీ కాశీ ఏంది? ఏమో పోదామని బుక్ చేసుకున్నా, అందుకనే రేపటెల్లుండి పోతున్నా. రేపటెల్లుండి పోనీకి మరి నువ్వు ఇప్పటి నుంచి ఎందుకు రెడీ అవుతున్నావు? అంటే ఈ చీర కట్టుకుంటే బాగుంటదా, మరి ట్రైన్లో ఎట్లుంటదా అని ఈ చీర కట్టుకొని చూస్తున్నా. ఇంత అందంగా పుట్టావేంటి? ట్రైన్ లో పట్టు చీర కట్టుకొని పోతావా? అది ఇప్పుడు ట్రై చేస్తున్నావు, ఇప్పుడు నేను బాగాలేదు అంట, ఏం చేస్తావు? ఇంకోటి కట్టుకుంటా. ఏంటిది మాకేంటిది అంటున్నా? అంత ఓపిక ఉంది అత్తమ్మ. అది ఇప్పుడు రిహార్సల్ చేయనీకి కూడా నువ్వు ఇన్ని గనం కడతావా? కట్టుకొని చూస్తా ఉంటా, ఏమైతుంది మళ్ళీ మళ్ళీ కట్టుకునే. అయినా ట్రైన్ లో ఎవరన్నా ఇట్లా రెడీ అయిపోతారా అత్తమ్మ? ఏమో ట్రై చేస్తున్నా చూద్దామని. అయ్యో రామా, నీ ఓపికకి నీకు ఒక దండం తల్లి. సరే నాకు పని ఉంది, పోతున్నా నేను. గీ ప్లేన్ గా కొడుతున్నాయి, గీ బాగున్నాయా గీ బాగున్నాయా చూద్దామమ్మా. సర్లే జరిక రామ్మ గీ చూద్దురా. ఏంటిది అత్తమ్మ నీ నొల్లి? పొద్దుటి నుంచి సతాయిస్తున్నావు, చపాతీ చేస్తున్నావు, వంట కూడా చేసుకోవద్దా? ఇగో గీ గాజులు బాగున్నాయా గీ గాజులు బాగున్నాయా? దేనికి ఇవన్నీ? నేను కాశీపోతున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. కాశీకి గోల్డ్ ఎందుకు అత్తమ్మా? అక్కడ ఎవరైనా కొట్టేస్తారు. మరి ఎట్లా బొడ చేతులు పెట్టుకుని పోదునా? మరి ఆ 1 గ్రామ్ గోల్డ్ ఉన్నాయిలే నా దగ్గర. లే నీకు సైజ్ రాకపోతే కొనుక్కొని అన్న వస్తా, కానీ గోల్డ్ తీసుకో, ఒక ఇచ్చేసాను అల్మార్లో పెట్టుకుంటా నేను. అవునా? ఇగమ్మా తేపు. అయినా ఇవన్నీ కాదత్తమ్మా, నువ్వు ముందు టాబ్లెట్ బాక్స్ పెట్టుకో. అది సర్దుకున్నావా? టాబ్లెట్ చదువుకున్నా. ఈ గొలుసు వేసుకోనా? ఈ గొలుసు వామ్మో, నీతో తిప్పలే ఉంది. ఎవరైనా చూస్తే నువ్వు దావత్కే పోతున్నావు అనుకుంటారు, కాశీకి పోతున్నావు అనుకుంటలేరు. మరి బోడ ఎట్లా పోతామ్మా కాశీకి పోతే? అందుకే ఓవర్ ఎక్సైట్మెంట్ అస్సలు తట్టుకోలేకపోతున్నా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సరే చపాతీలు అయినాక వస్తా, ఇవి తీసి బాక్స్ లో పెట్టి నేను అల్మార్లో పెట్టుకుంటా. అవునా అత్తమ్మ, ఇందాక చపాతీ చేస్తుంటే యాదకొచ్చింది, నువ్వు నా పెళ్ళైన కొత్తలో ఆల్రెడీ కాశీకి పోయినావు కదా, మళ్ళీ ఎందుకు కాశీ పోతున్నావు? నేను ఫోన్ లా చూసిన, అయితే మహేష్ బాబు ఆయన రాజమౌళి అది ఏదో షూటింగ్ చేస్తుంటే చూసిన, అది మంచిగా అనిపించింది, పోదాం అనుకుంటున్నా. వారణాసి సినిమా షూటింగ్ చూసినావు? గదే గదే. కొంపదీశాలను చూద్దాం అని పోతున్నావా ఏంది? వాళ్ళని కూడా చూసి వస్తా. ఏదో తేడా. బాగానే ప్లాన్లు వేస్తున్నావు, కానీ అది రియల్ కాశీలు ఏం చెయ్యరు, షూటింగ్ ప్లేస్ ఉంటది వాళ్ళకి. ఇంకా నయ్యం యూట్యూబ్ లో అమెరికా వస్తుందని అమెరికా పోదాం అంటలేవు. వచ్చేసారి అదే పోతా, వచ్చే నెలలాగా. ఎందుకత్తమ్మ ఇప్పుడు పోరాదా? ఇప్పుడు పాస్పోర్ట్ రెడీ లేదు. ఓహో, అది తెలుసా నీకు? అమ్మో, నేను మెయింటైన్ చేయడం కష్టం అత్తమ్మా, ఇంత రిచ్ రిచ్ గా. మరి పోవాలి కదమ్మా, పోయి చూసి రావద్దా అమెరికా? మరి అమెరికా పోయి ఆ సంపును చూసి వస్తా. ట్రంప్ కాదత్తమ్మా, ట్రంప్ ట్రంప్. ఓహో, ట్రంప్ అంటారా? చూసి వస్తా. మరి నాకు పాస్పోర్ట్ తయారు చేసి. పాస్పోర్ట్ ఎందుకత్తమ్మా, ఆధార్ కార్డు ఉంది పట్టుకొని పోవచ్చు. అమ్మో, ఆధార్ కార్డు నడుస్తుందా? నాకు ఇన్ని రోజులు తెలియదు. సరే కాశీకి పోయేసినాక ఆధార్ కార్డు పట్టుకొని ఫ్లైట్ ఎక్కేసి పోయి ట్రంప్ చూసేసిరా. సరే అమ్మో, అయితే నరేంద్ర మోదీని అడుగుతాగా. మనకు అవసరమా? సరే కొన్ని ఏమన్నా చెయ్యమ్మా, నేను యాత్ర పోనీక తీసుకుంటా. కొన్ని లడ్డూలు, కొన్ని అవి గజ్జలు, మురుకులు, కొన్ని సకినాలు చెయ్యమ్మా, నువ్వులు పోసి బాగుంటాయి. ఇంకా ఎందుకంటే బయటికి కొనుక్కొని తింటే బాగుండదు, అందుకనే చెయ్యమ్మా. బీపీ షుగర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నావా అత్తమ్మ? ఇవన్నీ తిననీకే ఉప్పు కారాలు స్వీట్ ఆయిల్ ఏమనుకుంటున్నావు ఇదంతా? మరి ఉట్టి కూర్చుంటే బోర్ వస్తుందమ్మా, అప్పుడప్పుడు నమ్ములు కూడా కూర్చోవాలి కదా. వామ్మో, నీ కోరికలకు తగ్గట్టు అయితే చేయలేదు, కానీ ఎంత చేతనైతే అంతవరకు అయితే చేస్తుంది. తీసుకోవద్దు, బయటి ఫుడ్ ఏం తినకు. సరే అమ్మా, నీ ఇష్టం ఉన్నా నీ చేసుకరా. సరే సరే అత్తమ్మ, అవైతే చేస్తలేవో తోసిన కాడికి. కానీ ఇంకేమైనా పెండింగ్ పనులు ఉన్నాయా మరి నీవు యాత్రకి? ఇంకో బట్టలన్నీ తీసి దివాన మీద పెట్టిన, జర మంచిగా బ్యాగ్ చదరమ్మా జరా. అవునా? నా బట్టలు కూడా చదువుకోను అత్తమ్మ, నేను కూడా వస్తాను, నీతో పాటు చూడలేదు కదా కాశీ. నువ్వెందుకమ్మా ఇప్పుడు? కాదమ్మా, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదాన్ని, మళ్ళీ నిన్ను పట్టుకొని పోవాలమ్మా. నేను చూసారా సార్ డబుల్ యాక్షన్? నేనే ప్రశాంతంగా ఉందామని పోతున్నా. నేనైతే వద్దు నీతోటి, గాని నేను చేసే పనులు అయితే కావాలనా నీకు? అవును, మరి కోడలు చేసే పనులు అవే కదనమ్మా, జర చెయ్యమ్మా మా అమ్మ. సరే నీకు ప్రశాంతత కాదత్తమ్మ, నువ్వు పోతే నాకు ఇంట్లో ప్రశాంతంగా ఉంటది, నువ్వు నేను కూడా ప్రశాంతంగా ఉంటా. ఓకే. అయిపోయి.
అత్తమ్మ ఇందాక మా మమ్మీ ఫోన్ చేసింది, కాశీ పోతే ఏదో ఇష్టమైనది వదిలేసి వస్తారంట, మరి నువ్వేం వదిలేసి వస్తావు? నేను కూడా అదే ఆలోచన చేస్తున్నామ్మా, బనానా తినుకుంటే ఆలోచన చేస్తున్నా ఏం వదిలేయాలని. చెప్పమ్మా నువ్వు ఒక ఆలోచన. నాకైతే ఒకటి ఉంది, మరి నీకు నచ్చుతుందో లేదో గాని మరి చెప్పనా? డబ్బుని చెప్పు. నీకున్న చీరలన్నీ వదిలేసి రా అత్తమ్మ, కాశీలో ఒక పని అయిపోతుంది. ఉన్న చీరలన్నీ వదిలేస్తే నేనేం కట్టుకోవాలమ్మా? మరి నాకు పిండలేక యాస్ట్ వస్తుంది అత్తమ్మ, ఆ పని అన్న తప్పుతుంది నాకు. నువ్వు చీరలు వదిలేసి వస్తాయా? అయ్యో నేను అన్ని తీసే మిషన్ వేస్తా, తీయమ్మా ఏం పిండకు. అమ్మాయ్య థ్యాంక్స్ అత్తమ్మ, పని చేయి మరి ఇప్పటి నుంచి. ఓకే. ఏమైందమ్మా, ఏం ఆలోచన చేస్తున్నావు? ఏం చేయాలి అత్తమ్మ, నువ్వైతే కూర్చో. అయ్యో ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు 10 రోజులు పోతున్నావు, మరి మాకు వంటకి ఇబ్బంది కదా అత్తమ్మ, ఏం తినాలి? పెద్ద సమస్య వచ్చి పడిందే. నాకు ఏమనిపిస్తుంది అంటే అత్తమ్మ, ఈ ఆడోళ్ళకి వండే పని లేకుండా, స్టవ్ ముట్టించే పని లేకుండా ఫుడ్ రెడీగా ఉంటే ఎంత బాగుంటది కదా. అవునా, నేను ఆలోచన చెప్తా, గిన్నె తెపో. నా సరే తీసుకొస్తా. అత్తమ్మ గిన్నె తెచ్చినావా? అమ్మో ఏం చిట్కానో మరి. ఇగో ఈ గిన్నె తీసుకొని బయటకు పోయి 4-5 ఇండ్లు, మన అపార్ట్మెంట్ లో ఉన్న 4 ఇండ్లు అడకరా. ఏం అడకరావాలత్తమ్మా? అన్నం కర్రీ వెయ్యని అడుక్కొని తెచ్చుకోవాలి నా? అదా నువ్వు చెప్పే చిట్కా? మరి వండే పని ఉండదు, కష్టపడే పని ఉండదు, తినొచ్చు. అబ్బా అత్తమ్మా, అడుకొస్తే ఏమైతుంది అంటే 4 రకాల కూరలు వస్తాయి, అన్నాలు కూడా 4 రకాలు ఉంటాయి, టేస్ట్ బాగుంటది. చదివినా ఏమో ఒకటి తక్కువ అవుతుంది, అంత దూరం పోయినాక ఏమేం పెట్టినా ఏం పెట్టలేదు. అమ్మా నేను బయటికి సూపర్ మార్కెట్ పోతున్నా, నీకేమైనా దేవాలా? అమ్మ మంచిగానే యాడ్ చేసినావమ్మా. ఇగో నాకు 4 చిప్స్ ప్యాకెట్లుదే, ఒక 3 మ్యాగీ ప్యాకెట్లుదే, అవి ఇంకొకటి ఏదో మర్చిపోతామ్మా, అవి బిస్కెట్లుది. బిస్కెట్లు చిప్స్ అంటే ఓకే అత్తమ్మా, మ్యాగీ ఏం చేసుకుంటావు ఆడ? అన్నం నచ్చకపోతే ఆ నీళ్లు దప్పున పొయ్యి మీద పెడతా, అది మసలాంగా ఉడకబెట్టుకొని దప్పును తినేస్తా. అదేం కమ్మగుంటా? అది బానే ఉంటదమ్మా నాకు. సరే నీ ఇష్టము, మురుకులు అంటావు, అప్పాలు అంటావు, మ్యాగీ అంటావు, బిస్కెట్లు అంటావు, చిప్స్ అంటావు. అవునమ్మా, ఇంకొకటి మర్చిపోయినా, యాదకొచ్చింది. అది పవర్ బ్యాంక్ ఉంటే చూడు, ఫోన్ ఛార్జింగ్ పెట్టేది, అది పట్టుకరా అమ్మా. అదే అంత అవసరమా అత్తమ్మ? ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే గానీ రూమ్ పోయినాక మళ్ళీ పెట్టుకోవచ్చు కదా ఛార్జింగ్. అక్కడ అవి అన్ని వాళ్ళు చూస్తారు, వీడియోలు తీస్తారు చూడు, అది తీస్తా నేను కూడా. వీడియోలు తీసి ఎందుకు అత్తమ్మ అవన్నీ? నేను కాశీపోయినట్టు గుర్తుండాలి కదమ్మా, పంపిస్తా మీకు. సరే తీసుకొస్తా, ఇంకో పవర్ బ్యాంక్ కొత్తది తీసుకొచ్చి ఇస్తా, సరేనా? ఇగో అక్కడ అవన్నీ వీడియోలు తీస్తాం కదమ్మా, అవన్నీ మీకు పంపిస్తా, అప్పుడు మీరు యూట్యూబ్ లో పెట్టాలి కదా. పెడితే తీయత్తమ్మా. సరే ఇప్పుడైతే సూపర్ మార్కెట్ పోతా, బంద్ చేసే డబ్బును రా అమ్మా. ఏమన్నా యాదకొస్తే మళ్ళీ ఫోన్ చేయి, ఇంటికి వచ్చినాక మళ్ళీ పంపియకు నన్ను, చెప్తున్నా. సరే సరే పోతున్నా మరి, జాగ్రత్త. నువ్వు ఆవేశంగా తొందర పడకు, అవన్నీ ఇచ్చిపెట్టు, ప్రశాంతంగా కూర్చో. ఇవన్నీ లగేజ్ రెడీ అయితే కొంచెం కాఫీ తాగి పోదాము, 2 నిమిషాలు ప్రశాంతంగా అన్ని చూసుకో. అన్ని పెట్టుకున్నా గానీ ఇంకేమైనా తక్కువన్నాయా లేవా అని చూసినా. దిశా, నువ్వెందుకు నెక్ పెట్టి ఇవన్నీ పెట్టుకున్నావు? ఏ నానియా నువ్వా? నాన్నని ట్రైన్ లో దింపాలంటే కార్ లో పోవాలి, డాడీ స్టేషన్ వరకు నిద్ర వస్తుంది కానీ కార్ లో ఇది పెట్టుకున్నా. కార్లో ఎంత దూరం అమ్మా, ఈ నుంచి ఇంటికి పోయి ఇచ్చిపెట్టడానికి? ఆమె కంటే ఎక్కువ నువ్వు తయారవుతున్నావు. వస్తే Yeah.